నేను మీ విఆర్కే. సో ఫ్రెండ్స్, వెలుగు ఫ్యామిలీస్ అందరికీ 2 తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ ఏపీ అక్కడ తెలంగాణ, ఏదైనా సరే 2 తెలుగు రాష్ట్రాలలో కరోనా అనేది మళ్ళీ విజృంభిస్తుంది ఫ్రెండ్స్. రోజు రోజుకి కొత్త కేసులు వస్తున్నాయి. అందులో కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలామంది కొన్ని జ్వరం కావచ్చు, లేకుంటే ఫీవర్ కావచ్చు, జలుబు కావచ్చు, చాలా వాటితో ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా సందర్భాలలో చాలాసార్లు చెప్తూ ఉన్నాను, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోండి, రోగ నిరోధక వ్యవస్థ స్టాండర్డ్గా ఉంచుకోండి. లేకపోతే ఒకవేళ కరోనా లాంటి ఇంకేదైనా వైరస్ కనుక వచ్చిందనుకోండి, అప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా డైనమిలో పడే అవకాశం ఉంది. హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఆ తర్వాత మళ్ళీ మీరు కనీసం ప్రాణాలతో లేకుండా పోవడం, అన్ని రకాల లాస్, ఫ్యామిలీకి ఇటు ఆర్థికంగా అన్ని రకాల లాస్. సో దానికంటే మీ ఫోకస్ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ. సో ఎలా పెరుగుతుంది? పౌష్టికాహారం. సో ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి ఏంటనేది నేను మీకు దాదాపుగా వీక్లీ వన్స్ ఒక వీడియో చేసి పెడుతున్నాను. ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలియదు, కానీ మర్చిపోకండి ఫ్రెండ్స్, సీరియస్గా తీసుకోండి. మీకు ఏదైనా జరిగితే ఫ్యామిలీ అనేది ఇబ్బందిలో పడవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క జ్యూస్ లాగా చేస్తున్నాము. ఈరోజు మనం కొంచెం కొత్తిమీర కావచ్చు, లేదా కళ్యామ కావచ్చు, కొద్దిగా క్యారెట్, ఒక లెమన్ వేసి ఒక రకమైన జ్యూస్ అనేది తయారైంది. సో దీన్ని కొంచెం మార్నింగ్ అవర్స్లో తీసుకోండి ఫ్రెండ్స్. అలాగనే ఈరోజు నా డైట్ చెప్తున్నాను. నేను మామూలుగా డైలీ టిఫినే ఉంటుంది, కానీ ఈరోజు కొంచెం బ్రౌన్ రైస్ అండ్ ఇది నల్ల పెసలకు సంబంధించిన పెసరపప్పు, ఒక ఎగ్, 2 మిర్చి. సో ఫ్రెండ్స్, మీరు 1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, 100 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని అద్భుతమైన పౌష్టికాహారం తీసుకొని తినొచ్చు. తద్వారా మీకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ కరోనా వచ్చినా కూడా టాటా సీ యూ బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? నేను మీ విఆర్కే.